రాజ్యాంగబద్ధంగా ఉండాలి సార్. మనల్ని కోర్టు కూడా చెప్పింది మేము ఏదన్నా నిర్ణయం తప్పు చేస్తారో మేము వ్యతిరేకించని చెప్పి తీర్పిచ్చాం సార్. మీరు కూడా చూసాం, మీరు మాట్లాడుకున్నారు. మేము తప్పుని చెప్పడంలా మా ఏరియాలో మా వస్తుంటున్నాం అంతే. ఏడన్నా కట్టండి, మేము సహకరిస్తాం. చివరిలో పెట్టండి, సహకరిస్తాం. లేదనుకుంటే వదిలేద్దాం సార్. మేము అన్ని చెప్పాలి, సీఎం గారిని అడిగాం, సబ్మిషన్ అడిగాం. ఇలా మేము ఎక్కడ టెక్ చేసి కూర్చుంటాము, మేము ఆడే వస్తాం సార్. ఇటువంటి ఖచ్చితంగా జరుగుతుంది. నేను ఎవరిని వెళ్తున్నాను నాకు వాళ్ళ నుంచి దీనికి వచ్చేసి గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాదు, మా ఊళ్ళో సమాన కంట్రోల్ పెట్టుకోండి. లేకపోతే ఇక్కడే టెంట్ వేసి కూర్చుంటాము. 100% సార్ నేను పర్మిషన్ అడుగుతున్నాను. పర్మిషన్ ఇవ్వకపోయినా కొద్దిగా టెంట్ వేసుకుంటాం. మా ప్లేస్ మా వాళ్ళు ఆడే కూర్చొని కష్టం సార్. ఎక్కకపోయినా మాత్రం మా నిర్ణయం ఇద్దాం సార్. మేము ప్రజల కోసం సార్. నేను ఇంకోటి కాదండి సార్. మీరు ఎందుకంటే గ్రూప్ వన్ ఆఫీసర్ వాళ్ళకి అన్నీ తెలుసు సార్. మీరు వస్తున్నారంటే పరిష్కారం వస్తుంది, ఆశపడుతున్నాం సార్. నేను మాట్లాడే మాటలు ఏమన్నా తప్పని చెప్పండి సార్. మమ్మల్ని తప్పుంటే చెప్పమంటున్నారు. తెలియజేయండి సార్. మమ్మల్ని తెలియజేయండి. వ్యతిరేకిస్తున్నారు. అమ్మ చెప్పాలి సార్. ప్రతి వరకు అప్పటి వరకు ఫైలంతా ఉంది కదా. జోర్స్తూనే ఉండాలి. కొద్దిగా అవసరం 24 గంటలు ఇక్కడ లేడీస్ బ్యాంక్ కంప్లీట్ 150 గ్రూప్లు గ్రూప్లో 10,000 గాంధీ షాపు హోటల్ కూడా చేరబెట్టారు. గాంధీ షాపు వద్దనే గ్రామం అంతా కూడా మా గ్రామ పంచాయతీలో ఎలాంటి మద్యం షాపు వద్దనేసి జనావాసాలను వద్దనేసి బయట పెట్టుకుని వద్దని, కానీ గ్రామంలో మాత్రం గాంధీ షాపు వద్దని గ్రామ పంచాయతీ కూడా తీర్మానం